షాపిఫై. మీకు షాపిఫై గురించి తెలిసే ఉంటుంది. మీరు కనుక మీ ఆఫ్లైన్ స్టోర్ని ఆన్లైన్ స్టోర్గా మార్చుకుందాం అనుకున్నట్లయితే షాపిఫై వన్ ఆఫ్ ది బెస్ట్ అయిన ప్లాట్ఫామ్. సో ఈ వీడియోలో మీ ప్రొడక్ట్స్ని షాపిఫైలో ఏ విధంగా లిస్ట్ చేసుకోవాలో ప్రాక్టికల్గా చూద్దాం రండి. దీంట్లో ఉన్న సెట్టింగ్స్ ఏంటి, ఎలాంటి ఆప్షన్లు ఉన్నాయి, ఆ ఆప్షన్లను యూజ్ చేయడం ఎలా, దాని గురించి డీటెయిల్గా ప్రాక్టికల్గా ఇప్పుడు తెలుసుకుందాం. మీరు ఏ వెబ్సైట్ కన్సిడర్ చేసినా కూడా ఒక యూఆర్ఎల్ లేకపోతే ఒక డొమైన్ స్పేస్ అనేది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ www.googledrive.com. సో గూగుల్ డ్రైవ్ని యాక్సెస్ చేయడానికి. అలానే ఒక బిజినెస్కి అయితే ఇప్పుడు ఒక టెక్స్టైల్ స్టోర్ ఉందనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ సురేంద్ర టెక్స్టైల్ స్టోర్ అనుకోండి. www.surendratextilestore. అది ఆ డొమైన్ అన్నమాట. ఆ డొమైన్ని మీరు యాక్సెస్ చేసినట్లయితే మీ బిజినెస్ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. అలాంటి ఒక డొమైన్ స్పేస్ని ఎలా క్రియేట్ చేసుకోవాలి, ఎగ్జిస్టింగ్ ఉంటే దాన్ని లింక్ చేసుకోవచ్చు షాపిఫై స్టోర్కి, ఆన్లైన్ స్టోర్కి. లేకపోతే షాపిఫైలోనే ఒక డొమైన్ని మీరు క్రియేట్ చేసుకుని దాన్ని బిజినెస్కి మీరు వాడుకోవచ్చు. ప్రీవియస్ మాడ్యూల్లో మనం ఒక స్టోర్ని క్రియేట్ చేసాం కదా, ఆన్లైన్ స్టోర్. దాన్ని ఇప్పుడు ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన వెంటనే ఇలా చూపిస్తుంది, గెట్ రెడీ టు సెల్. హియర్స్ అ గైడ్ టు గెట్ స్టార్టెడ్. టోటల్ 8 స్టెప్స్ ఉన్నాయి. ఒక్క స్టెప్ కంప్లీట్ అయింది, అంటే అకౌంట్ క్రియేట్ చేయడం. లెఫ్ట్లో చూస్తే చూడండి, హోమ్, ఆర్డర్స్, ప్రోడక్ట్, కస్టమర్స్ ఇవన్నీ ఉంటాయి. కంప్లీట్ డౌన్ లెఫ్ట్లో మీరు చూసినట్లయితే సెట్టింగ్స్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే చూడండి ఇలా చూపిస్తుంది. జనరల్ సెట్టింగ్స్ ఉంది, స్టోర్ డీటెయిల్స్, మన స్టోర్ పేరు ఏముండాలి, స్టోర్ ఫోన్ నంబర్ ఏదైతే ఉండాలి, స్టోర్ ఈమెయిల్ ఏమి ఇవ్వాలి, ఇవన్నీ ఉన్నాయి. ఓకే, సో స్టోర్ పేరు ఇవ్వండి. చూడండి ఇక్కడ ఒక ఫ్రెండ్ అకౌంట్ని మనం యూస్ చేసుకుంటున్నాం. ఆయనది ఒక అకౌంట్ ఉంది. ఆ అకౌంట్ని మనం ఇప్పుడు యాక్సెస్ చేసి ఉన్న ఆప్షన్ల గురించి చూసుకుందాం. సో మై స్టోర్ అని ఉంది కదా, అక్కడ టైప్ చేయాలి. ఏదైతే పేరు కావాలో ఆ పేరుని మీరు టైప్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ భావిన్ క్లాతింగ్ స్టోర్. సో టైప్ చేయండి. పేరు టైప్ చేసిన రైట్లోనే స్టోర్ ఫోన్ నంబర్ అనే ఒక ఆప్షన్ ఉంది. ఏదో ఒక నంబర్ ఇవ్వండి, జస్ట్ ర్యాండమ్గా 1 2 3 4 5 6 7 8 9 0 దాన్ని ఇచ్చా. ఇప్పుడు స్టోర్ ఈమెయిల్ అని ఉంది కదా, majithia.bhavin1984@gmail.com. అది ఎగ్జిస్టింగ్ ఉంది, దాన్నే కంటిన్యూ చేద్దాం. అంటే మీరు ఏదైతే మెయిల్ అడ్రస్ని ఇస్తారో ఆ అడ్రస్కి మెసేజ్ అబౌట్ యువర్ స్టోర్ అవి వస్తాయి. సరేనా? ఇవన్నీ అయిన తర్వాత సేవ్ అనే ఆప్షన్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేయాలి. ప్రొఫైల్ని ఎడిట్ చేసాం, ఇక్కడ వచ్చేసింది చూడండి. జనరల్లో స్టోర్ డీటెయిల్స్లో భవిన్ క్లోదింగ్ స్టోర్ ఫోన్ నెంబర్ వచ్చింది, ఈమెయిల్ అడ్రస్ కూడా వచ్చింది, బిల్లింగ్ అడ్రస్ ఉంది కదా, పక్కన ఎడిట్ సింబల్ ఉంది, దాన్ని క్లిక్ చేయండి. బిల్లింగ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, అంటే బిజినెస్ నేమ్ ఏంటి, రీజియన్ను, అడ్రస్సు, ఇవన్నీ మీరు ఇవ్వాలి. సో మనం ఇచ్చింది భావిన్ క్లోదింగ్ స్టోర్. ఆ డీటెయిల్ని టైప్ చేయండి. అలానే కంట్రీ రీజన్ అని ఉంది కదా, దాంతో కంటిన్యూ అవ్వండి. సో అడ్రస్ ఇవ్వాలి ఇండియా. సో ఇండియా అని ఇచ్చిన వెంటనే మీకు ఆప్షన్ ఉంటాయి. న్యూఢిల్లీ, ఇండియా హ్యాబిటాట్ సెంటర్, లోధి రోడ్ న్యూఢిల్లీ, కర్తవ్య పథ్, టాంక్ రోడ్, ఇవన్నీ ఆప్షన్లు ఇస్తాయి. మీరు చూస్ చేసుకోవాలి. సో దాని తర్వాత సిటీ మరియు స్టేట్ డీటెయిల్స్ని ఇవ్వాలి. సిటీ ర్యాండమ్గా బెంగళూరు, స్టేట్ కర్ణాటక. పిన్ కోడ్ ఇవ్వాలి, ఇది కూడా ర్యాండమ్గానే, మనం ప్రాపర్ అడ్రస్ ఇక్కడ ఇవ్వట్లేదు. 561001. క్లిక్ చేసిన తర్వాత సేవ్ అనే ఆప్షన్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. అడ్రస్ 2 ఈజ్ టూ షార్ట్, మినిమం 3 క్యారెక్టర్స్. అపార్ట్మెంటు, సూటు, దాని గురించి డీటెయిల్స్ ఇవ్వాలి. సో ఏదో ఒకటి టైప్ చేయాలి. సో ఏబీసీ ఇచ్చేసి సేవ్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే అడుగుతుంది సేవ్ అడ్రస్. అడ్రస్ తీసుకుంది చూడండి, భావిన్ క్లోదింగ్ స్టోర్, ఇండియా, ఏబీసీ, బెంగళూరు, కర్ణాటక, ఇండియా. స్టోర్ డీటెయిల్స్ ఫినిష్ అయిన తర్వాత నెక్స్ట్ సెక్షన్ స్టోర్ డిఫాల్ట్స్ అన్నమాట. స్టోర్ డిఫాల్ట్స్ అంటే ఏంటి, ఏ కరెన్సీలో ట్రాన్సాక్షన్ అవుతుంది. ఇప్పుడు ఒక పార్సల్ని చూసుకుంటే మనం అమెజాన్ కోర్స్లో చూసాం కదా, డైమెన్షన్ ఉంది, ఇంత వెయిట్ ఉంది, ఒక 100 గ్రామో 500 గ్రామో ఇవన్నీ ఉంటాయి కదా. మన ఇండియా సిస్టంలో అయితే కిలోలో మనం లెక్కిస్తాం వెయిట్ని. అదే మీరు బ్రిటిష్ సిస్టమ్ అయితే పౌండ్స్లో లెక్కిస్తారు. సో అందుకనే మెట్రిక్, యూనిట్ సిస్టమ్ ఎంత, డిఫాల్ట్ వెయిట్, దాన్ని ఎలా లెక్కిస్తారు, అలానే కరెన్సీ ఏది, ఇవన్నీ మనం ఇక్కడ డీటెయిల్స్ ఇవ్వాలన్నమాట. సో స్టోర్ డిఫాల్ట్స్లో ఫస్ట్ ఇండియన్ రూపీ అని ఉంది కదా, పక్కనే 3 డాట్స్ ఉన్నాయి, దాన్ని క్లిక్ చేస్తే
చేంజ్ స్టోర్ కరెన్సీ, చేంజ్ కరెన్సీ ఫార్మాటింగ్ ఇలా ఆప్షన్ ఉంటుంది కరెన్సీ చేంజ్ చేయాలంటే. యూనిట్ సిస్టమ్ చూడండి, మెట్రిక్ సిస్టమ్ అని ఉంది. క్లిక్ చేసినట్లయితే ఇంపీరియల్ సిస్టమ్ మరియు మెట్రిక్ సిస్టమ్ అనే ఆప్షన్ని ఇస్తుంది. మెట్రిక్ సిస్టమ్ని మీరు క్లిక్ చేసినట్లయితే కిలోగ్రాము మరియు గ్రామ్ దీంట్లో మీరు లెక్కించవచ్చు. సో దాని గురించి ఆప్షన్ ఉంటుంది. సో మెట్రిక్ సిస్టమ్ కిలోగ్రామ్. అదే మీరు ఇంపీరియల్ సిస్టమ్ని సెలెక్ట్ చేసినట్లయితే చూడండి, ఇంపీరియల్ని సెలెక్ట్ చేసినట్లయితే పౌండ్ ఎల్బి అని ఒక ఆప్షన్ అక్కడ చూపిస్తుంది. ఔన్స్, పౌండ్ మరియు ఔన్స్ అనే ఆప్షన్ వస్తుంది. సో మనం మెట్రిక్ సిస్టమ్ ఎంచుకుందాం. దాని తర్వాత టైమ్ జోన్ క్లిక్ చేయాలి. చూడండి, చెన్నై, కోల్కతా, ముంబై, న్యూఢిల్లీ, గ్రీన్ మెరిడియన్ టైం GMT ప్లస్ 5:30 ఉంది. దాన్ని క్లిక్ చేయాలి. నెక్స్ట్ ఆర్డర్ ఐడి, షో ఆన్ ద ఆర్డర్ పేజ్, కస్టమర్ పేజెస్ అండ్ కస్టమర్ ఆర్డర్ నోటిఫికేషన్ టు ఐడెంటిఫై ఆర్డర్ అనే ఒక ఆప్షన్ ఉంది. ఏంటది? ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మీరు ఒక 10 టైప్స్ ఆఫ్ ప్రోడక్ట్ని మీరు సెల్ చేస్తున్నారంటే ఒక్క ఆర్డర్ పేరు, ఫర్ ఎగ్జాంపుల్ టెక్స్టైల్కి టెక్స్టైల్ అని, లేకపోతే ఇంకేదైనా అప్లయన్సెస్ మీరు సెల్ చేస్తున్నట్లయితే దానికి ఒక వేరే ఆర్డర్ ఐడి క్రియేట్ చేసుకోవచ్చు. BCS అని ఇద్దాం ఒక కోడ్ నంబర్లా, #BCS 1002. ఆర్డర్ ఐడి ప్రిఫిక్స్ అని చూసుకున్నట్లయితే చూడండి, ప్రిఫిక్స్ #BCS అని టైప్ చేస్తే మీరు ఏదైతే ఆర్డర్ని అమ్ముతారో ఆ ఆర్డర్ ఐడిలో స్టార్టింగ్ ఈ 4 అక్షరాలు వస్తాయి, #BCS అని. సఫిక్స్ అని ఉంటుంది, అంటే లేటర్ పార్ట్ ఆఫ్ ఆర్డర్ ఐడి ఏం రావాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను బెంగళూరు కర్ణాటకలో సెల్ చేస్తున్నానంటే KAR అని ఇచ్చినట్లయితే చూడండి, KAR టైప్ చేసి ఇచ్చినట్లయితే ఇక్కడ చూపిస్తుంది #BCS 1001 KAR లేకపోతే 1002 KAR ఇలా చూపిస్తుంది. దాన్ని ఇక్కడ ఒక ఎగ్జాంపుల్లా అది చూపిస్తుంది. ఇవన్నీ ఇచ్చిన తర్వాత మనం టాప్లో డిస్కార్డ్ మరియు సేవ్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. మీరు యూజ్ చేసుకున్న సెట్టింగ్స్ ఓకే, ఇచ్చిన అడ్రస్ ఓకే, ఆర్డర్ ఐడి గురించి మీకు క్లారిటీ ఉన్నట్లయితే సేవ్ అనే ఆప్షన్ని క్లిక్ చేయాలి. సో స్టోర్ డీటెయిల్స్, స్టోర్ డిఫాల్ట్స్ మరియు మెట్రిక్ సిస్టమ్ ఇవన్నీ ఆర్డర్ ఐడి గురించి సెట్టింగ్స్ స్టోర్ అయినాయి. చూడండి, లెఫ్ట్లో ఇప్పుడు కొన్ని ఆప్షన్లు ఉన్నాయి, ప్లాను, బిల్లింగు, యూజర్స్. అలానే కిందకి చూసినట్లయితే యాప్స్ అండ్ సేల్స్ ఛానల్స్ అని ఉంది కదా, దానికి కిందన డొమైన్స్ అనే ఒక ఆప్షన్ ఉంది. దాన్ని క్లిక్ చేయాలి. క్లిక్ చేసినట్లయితే చూడండి, మీకు 3 ఆప్షన్లు ఉంటాయి. కనెక్ట్ ఎగ్జిస్టింగ్ డొమైన్ అంటే నాదొక వెబ్సైట్ ఉంది, ఆ వెబ్సైట్ అడ్రస్ని ఇక్కడ కనెక్ట్ చేయొచ్చు. సెకండ్, ట్రాన్స్ఫర్ డొమైన్. సో ఎగ్జిస్టింగ్ డొమైన్ని పర్మనెంట్గా దీనికి ట్రాన్స్ఫర్ చేయడం, అంటే అక్కడొక డొమైను ఇక్కడొక డొమైన్ అలా ఉండదు. మిగిలింది బై న్యూ డొమైన్. షాపిఫైలోనే మీకు ఒక డొమైన్ కావాలంటే బై న్యూ డొమైన్ ఆప్షన్ని క్లిక్ చేయొచ్చు. సో ఇప్పుడే మనం ఈ స్టోర్ని ఓపెన్ చేసాం కాబట్టి మన దగ్గర డొమైన్ లేదు. సో బై న్యూ డొమైన్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్లయితే మీకు ఆప్షన్ చూపిస్తుంది. చూడండి, భావిన్ క్లోతింగ్ స్టోర్. ఈ డొమైన్ మీకు కావాలంటే అవైలబుల్ ఉంది. $16 per year, $16 ఫర్ ఎగ్జాంపుల్ అండి, $16 అంటే ఆల్మోస్ట్ 1360 రూపీస్. యాజ్ ఆఫ్ నౌ రూపీస్ మరియు $, రేట్ అని చూసుకుంటే 1360 రూపీస్ మీరు పే చేయాలి ఇయర్లీ ఈ డొమైన్ కోసమని అది చూపిస్తుంది. అలానే ఇంకొన్ని ఆప్షన్లు కూడా ఉంటాయి. చూడండి, భావిన్ క్లోదింగ్ స్టోర్ .net కావాలంటే $18 per year, భావిన్ క్లోదింగ్ స్టోర్ .org అని కావాలంటే $15 per year. అది ఫస్ట్ ఇయర్కి మాత్రమే .orgది. సెకండ్ ఇయర్ నుంచి లేకపోతే ఫస్ట్ ఇయర్ అయిపోయిన తర్వాత $17 మీరు పే చేయాలి. భావిన్ క్లోదింగ్ స్టోర్ .store కావాలంటే మీకు $9 ఇనీషియల్ ఫస్ట్ ఇయర్కి, సెకండ్ సంవత్సరం నుండి $50 per year మీరు పే చేయాలి. అలాంటి ఒక ఆప్షన్ని మీకు చూపిస్తుంది. మీరు ఏదైతే సూటబుల్ అవుతుందో దాన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ప్రీవియస్ ఆప్షన్ని క్లిక్ చేసినట్లయితే కనెక్ట్ ఎగ్జిస్టింగ్ డొమైన్ అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. సో మీది ఏదైనా ఎగ్జిస్టింగ్ వెబ్సైట్ ఉంటే ఆ అడ్రస్ని ఇక్కడ మీరు టైప్ చేయొచ్చు. కనెక్ట్ ఎగ్జిస్టింగ్ డొమైన్ అనే ఆప్షన్ని ఎంచుకోండి. ఎంచుకున్న తర్వాత shopify.freedom.com అనే ఒక డొమైన్ని ఇప్పటికే క్రియేట్ చేసి ఉంచాము జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ పర్పస్. సో ఆ డీటెయిల్స్ని మనం ఇచ్చినట్లయితే ఓపెన్ ఆన్లైన్ స్టోర్ అనే ఒక ఆప్షన్ని అక్కడ చూపిస్తుంది. సో డొమైన్ నేమ్ చూపిస్తుంది కదా, అక్కడ పక్కనే ఆన్లైన్ స్టోర్ అనే ఆప్షన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత టాప్ రైట్లో వ్యూ అనే ఆప్షన్ కూడా ఉంది. వ్యూ అనే ఆప్షన్ని క్లిక్ చేస్తే ఇప్పుడు ఎగ్జిస్టింగ్ మీ
స్టోర్ అన్నది భావిన్ క్లోత్ స్టోర్ అని మనం చూస్ చేసాము కదా, ఒక డొమైన్ నేమ్ ఇచ్చాము, అడ్రస్ కూడా ఇచ్చాము. అది ఎలా కనపడుతుంది దాన్ని మనం చూడొచ్చు. చూడండి, shopify.freedom.com/password అని ఒక వెబ్సైట్లో భావిన్ క్లాదింగ్ స్టోర్ క్రియేట్ అయ్యింది. ఓపెనింగ్ సూన్ అని చూపిస్తుంది. సో మీరు ఎంటర్ అవ్వాలంటే ఎంటర్ యూజింగ్ పాస్వర్డ్ అనే ఆప్షన్ కూడా టాప్ రైట్లో ఉంటుంది. సో మీరే కనుక షాపిఫై గురించి A to Z నేర్చుకుందాం అనుకున్నట్లయితే బాస్ వాళ్ళ యాప్లో కోర్స్ ఉందండి. ఈ కోర్సులో A to Z మీరైతే నేర్చుకోవచ్చు. అసలు షాపిఫై అంటే ఏంటి, ఇది మనకి ఎలా యూజ్ అవుతుంది, మన ఆఫ్లైన్ బిజినెస్ ని ఆన్లైన్ బిజినెస్ గా ఎలా మార్చుకోవాలి, మార్చుకొని ఆన్లైన్ లో డబ్బులు ఏ విధంగా సంపాదించాలి, అండ్ దాంతో పాటు అకౌంట్ ని ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలి, స్టోర్ ని ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలి, మన ప్రొడక్ట్స్ ని ఆన్లైన్ లో ముఖ్యంగా షాపిఫైలో ఏ విధంగా లిస్ట్ చేయాలి, ఇవన్నీ మీరైతే నేర్చుకోవచ్చు అనమాట. సో ఇప్పుడే ఈ కోర్సుని మీరు కనుక చూద్దాం అనుకున్నట్లయితే లింక్ కింద డిస్క్రిప్షన్ లోని పక్కన కామెంట్స్ లోని ఇచ్చా. డైరెక్ట్ గా క్లిక్ చేసి బాస్ వాళ్ళ యాప్ లో ఉన్నటువంటి ఈ కోర్సుని మీరైతే చూడొచ్చు అనమాట. అండ్ అదేవిధంగా ఏమైనా డౌట్స్ వస్తే ఈ వ్యాపారం గురించి, అదేవిధంగా మరిన్ని వ్యాపారాల గురించి ఏమైనా డౌట్స్ వస్తే డైరెక్ట్ గా మీరు ఎక్స్పర్ట్స్ తో మాట్లాడొచ్చు. ఎక్స్పర్ట్ కనెక్ట్ అనే సెపరేట్ ఫీచర్ ఉంది ఈ బాస్ వాళ్ళ యాప్ లో అనమాట. అది కూడా మీరైతే ఎక్స్ప్లోర్ చేయండి. లింక్ కింద డిస్క్రిప్షన్ లో పక్కన కామెంట్స్ లో ఇచ్చా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్. Boss Wala. Be the boss.